హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో ఆర్టీసీ ఆస్తుల తనఖా పైన ఒక వార్త రాశారు. ఆర్టీసీ ఆస్తులు తనఖా పెట్టి 1500 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు, రోడ్లు కొత్త చేయటానికట. ప్రజలపైన పన్నులేసి చెస్ పేరుతోని ఇప్పటికే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక 22,000 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బుల్ని ప్రజల నుంచి గుంజి ప్రజలకు రోడ్లేస్తారట. ఇది ప్రభుత్వం వేసినట్లు ఎట్లయిద్ది అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో, రోడ్ల విషయంలో అంటే ప్రజలకు సంబంధించి ప్రజలు వాడుకునేది, ప్రజలకు ఉపయోగపడే దాని విషయం వచ్చేటప్పటికి టోల్ గేట్లు పెట్టి వసూలు చేయటం, సెస్లు వసూలు చేయటం, డీజిల్ పెట్రోల్ పైన చేసాట, మైనింగ్ పైన చేసు, రిజిస్ట్రేషన్స్ పైన చేసు వీటితో పాటు ఆర్టీసీకి ఉన్న ఆస్తులను లీజుకి ఇవ్వటం లేదంటే తనఖా పెట్టడం, దాని నుంచి వచ్చిన డబ్బులతో రోడ్లు వేస్తారట. ఇక మెడికల్ కాలేజీలకు వచ్చేటప్పటికి వాటిని కూడా పీపీపీ మనం నిర్వహించలేము. ప్రభుత్వం ఒక 10-15 మెడికల్ కాలేజీని నిర్మించలేని పరిస్థితి, నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇద్దాం. అది ప్రైవేట్ కాదు, మళ్ళీ ప్రభుత్వమే అంటారు. ఇక్కడ కూడా ఇది ప్రైవేట్ కాదు, ప్రభుత్వం అంటారు. టోల్ గేట్ వసూలు చేయొచ్చట కొన్ని దశాబ్దాల పాటు. ట్యాక్స్ కట్టాలి, వాహనాలు రిజిస్ట్రేషన్ అప్పుడు లైఫ్ ట్యాక్స్ కట్టాలి, పెట్రోల్ పోంచుకుంటే ట్యాక్స్ కట్టాలి, డీజిల్ పోంచుకుంటే ట్యాక్స్ కట్టాలి. ఇదంతా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు మౌనంలో మతలబ్ ఏంటని చెప్పి బయట చర్చ. డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాయని చెప్పారు. నేను ప్రశ్నిస్తా అన్నారు. ఆయన సందర్భం లేకుండా ఒక్కొక్కసారి ఎప్పుడో స్పందిస్తూ ఉంటారు. లూలు కంపెనీకి భూములు ఇచ్చే విషయంలో ఆర్టీసీ ఇట్లే విజయవాడ ఆర్టీసీ బస్టాండ్, పాత బస్టాండ్ ఇచ్చే సందర్భంలో ఏదో ఒక ప్రశ్న వేసిండు, మళ్ళీ మౌనం. ఇప్పుడు ఇది దీంతో పాటు మెడికల్ కాలేజీల పైన మాట్లాడట్లేదు, ఈ ఆర్టీసీ ఆస్తులు తనఖా పైన మాట్లాడు, రోడ్ల టోల్ గేట్ల పైన మాట్లాడు, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే 44,000 ఎకరాలు అమరావతిలో రెండో దశ భూసేకరణ, దీనిపైన అప్పట్లో ఏదో మాట్లాడిండు, అబ్జెక్షన్ చెప్పిండు. వీటన్నిటిపైన ఎదురు చూస్తున్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే బాగుండు, వీటిని ఆపితే బాగుండు. రెండో దశ భూసేకరణ అమరావతికి కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కానీ, ఇట్లాంటి ఆర్టీసీ ఆస్తులు తాకట్టు కానీ, ఊరు పేరు లేని కంపెనీలకి భూముల కేటాయింపు, ఈ అన్ని అంశాలపైన ఇది రాష్ట్ర సంపద అన్నమాట. రాష్ట్ర సంపదను తెసిపోయి కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడితే రాష్ట్రం ఏమైపోవాలి, రాష్ట్రం పరిస్థితి ఏంటి అనే అంశంలో ప్రజాస్వామ్యవాదులు, ఆలోచన చేసేటోళ్ళు, మేధావులు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డో లేదా ఇంకో ప్రతిపక్షం మాట్లాడి తినే పరిస్థితి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలో చెప్తే తినే పరిస్థితి లేదు. ఒక పవన్ కళ్యాణ్ చెప్తేనే అంతో ఇంత దానికి సీరియస్నెస్, శాంటిటీ వచ్చే పరిస్థితి. ఆయన మౌనంగా ఉండు. ఎందుకు పవన్ కళ్యాణ్ మౌనంపై నిలదీత ప్రజలంటే ఆయన ఎప్పుడు ఆయనకు గుర్తు వచ్చినప్పుడు లేదా ఆయనకు అవసరం వచ్చిన అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ. మీ అవసరాలకో, మీ గుర్తింపు కోసం, సెన్సేషన్ కోసం మాట్లాడితే కాదు ఇది. తప్పనిసరిగా ప్రజల కోణంలో, రాష్ట్ర కోణంలో, చరిత్ర కోణంలో మాట్లాడాలి. చరిత్ర క్షమించదు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. ఇట్లాంటి ప్రజల ఆస్తిని, ప్రజల సంపదను తీసిపోయి మేము సంపదని సృష్టించి పంచుతూ అన్నారు. సంపదను సృష్టించట్లా, పంచట్లేదు, పంచేది ఉన్న సంపదను పంచుతున్నారు ప్రైవేట్ వాళ్ళకి. దీనిపైనే ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మౌనం విడాలి, మాట్లాడాలి, మాట్లాడి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు చేయాలి, అవసరమైతే డిమాండ్ చేయాలి, ప్రశ్నించాలి అనేది పబ్లిక్ ఒపీనియన్. దీనిపైన ఒక వార్తని విశాలాంధ్ర రాసింది. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. నిండా ముంచుతున్న తుఫాన్లు, ధాన్యం అమ్మేదెలా, బతికేదెలా? నిన్న మోంత, నేడు దిత్వా. కళ్ళాల్లో ధాన్యపు రాశులు, మరికొన్ని చోట్ల చివరి దశకు పంట. ఇప్పుడు మళ్లీ వర్షాలు, వణుకుతున్న అన్నదాతలు. మేంతా ప్రభావంతో ఇప్పటికే ధాన్యంలో తేమ, విక్రయానికి నిబంధనలు అడ్డు. 17% తేమకు మించితే కొనని సంస్థలు, మిల్లర్ల దిక్కు, తక్కువ ధరకే అమ్మకం. కళ్ళాల్లో ఆరబెట్టిన ధాన్యం తరలింపు యత్నాలు, లారీలు, రైల్వే వ్యాగన్లు ద్వారా గోదాములకు ఉచితంగా టార్పాలిన్ షీట్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. ధాన్యం అమ్మేదెలా, బతికేదెలను రైతు ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని. రెండు తెలుగు రాష్ట్రాలు విచిత్రమైన పరిస్థితి. తుఫాన్ల పేరుతోని మొక్కజొన్నలు దడిచినాయి, ఒడ్లు దడిచినాయి, పత్తి దడిచింది. తడిసిన తర్వాత ఎట్లాగా తేమ శాతం ఎక్కువ ఉంటుంది. సీసీఐ ఏం చేస్తుంది? 12% తేమ శాతం దాటితే తీసుకోము మేము. ఒకవేళ తీసుకున్న ఆ 12% తేమ శాతం దాటాక 1%కి ఇంత రేట్ అని కట్ చేసి ఇస్తున్నారు. మొక్కజొన్నల పరిస్థితి, పత్తి పరిస్థితి, వడ్ల పరిస్థితి.
తుఫాన్లు వస్తున్నాయి, కళ్ళకు కనపడుతుంది, ప్రభుత్వానికి కూడా కనపడుతుంది. ప్రభుత్వం దాంట్లో సహాయక చర్యలో పాల్గొంది. తుఫాన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా జనరల్‌గా తడుస్తాయి. తడిసినప్పుడు ఆ నిబంధనల్లో సడలింపు చేయొచ్చు కదా! ఏం పెద్ద భూకంపం వస్తదా? లేకపోతే భూమి బద్దలైద్దా? మనం మనం మన దేశం కోసం పంట పండించిన అన్నదాతకి ఇబ్బందొస్తే, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళని ఉపశమనం కల్పించడానికి ఆ తేమ శాతాన్ని ఆ 12-20కో, 16కో తీసుకొస్తే మొత్తం రాజ్యాలు కూలిపోతాయా? భూమి బద్దలైద్దా? ఒక్కళ్ళు మాట్లాడరు. ఉత్తరాలు రాసి ఊరికే కూర్చుంటరు. కేంద్రానికి ఉత్తరం రాసినాం. ఉత్తరం రాస్తే అయిద్దా? ఇదే సేమ్ కంటెక్స్ట్‌లో ఒక 1000,00,00,000 పెట్టి ఒక సినిమా ఇండస్ట్రీ అని సినిమా తీసిండంటే నాకు నష్టం వస్తే టికెట్ల ధర పెంచుకోవాలంటే అప్లికేషన్ ఇచ్చిన గంటలో జీవో వస్తది బయటికి. టికెట్ల ధర పెంచుకోవచ్చు, నువ్వు రూ. 1000 800 చేసుకుంటే చేసుకో అని చెప్పి మీరు జీవోలు ఇస్తారు. అంటే 1000,00,00,000 పెట్టి సినిమా తీసిన ఆయన మరి ఈ దేశం కోసం, ఈ జాతి కోసం ఏదో చేసినట్టు మన కోసం మనం అన్నం తినడానికి పంట పండించే అన్నదాతకి నష్టం వచ్చింది, నాకు ఒక 500 1000 కలిపి ధర పెంచండి, లేదా తేమ శాతాన్ని కాస్త పెంచండి అని అడిగితే వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకోండి. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రావట్లేదు. కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, ఎవరైనా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టుల కోసం అయితేనేమో మీరు ఆవురు అని తపన పడతారు. వాళ్ళు వెంటబడి కారులు దాకా పోయి సెండాపులు ఇచ్చి మేము ఇస్తాం రండి, మీ భూములు, మీ మీ జీవితాలకి, మీ పెట్టుబడులకి, మీ లాభాలకి మాది భరోసా అంటారు. ఏం వీళ్ళకెందుకు చెప్పరు భరోసా? అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది రైతుల పరిస్థితి. తేమ శాతం పేరుతోని వీళ్ళు పెట్టిన మార్క్‌ఫెడో, సీసీఐయో వీళ్ళు కొంటలే, సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ప్రే ఆ తేమను కొర్రీగా పెట్టి చేయటం వల్ల 50% క్రాపు ప్రైవేటు దళారుల చేతిలోకి పోతుంది. 2200 బలకాల్చిన వడ్లు 1300కి కొంటున్నారు. 1300, 13, 1400. ఇక దీనిపైన మాట్లాడాల్సింది రాజకీయ నాయకులు, పేదలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినామని చెప్పే లీడర్లు, పొలిటికల్ పార్టీలు వీటిపైన మాట్లాడాలి. మెజారిటీ పబ్లిక్‌లో ఉన్న అన్నదాతలకు సంబంధించి వాళ్ళు ఈ దేశానికి అన్నం పెట్టడానికి పండిస్తుంటే, కష్టపడుతుంటే, వాళ్ళు సమస్యల్లో ఉంటే వాళ్ళ కోసం ఒక జీవో రాదు. సినిమాలు తీసినోడికి టికెట్ల ధర పెంచుకోవడానికి ఓవర్ నైట్‌లో జీవోలు అసలు వాళ్ళకు డిమాండ్ ఉండదు, ధర్నా ఉండదు, ఎవరు అప్లికేషన్ పెట్టారో తెలదు. లోపట అన్నీ అయిపోతాయి. ఇది మేము బ్రతికేది ఎలా అని చెప్పి ఒక వార్తని ఇచ్చింది ఆంధ్రప్రభ. నేరాల నెరజాణ నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరవా కామాక్షి ఆకృత్యాలు, గంజాయి బ్యాచ్ టీం లీడరు దందాలకు అడ్డొస్తే అంతమోయించడమే. ఇప్పటికే ఆమెపై 5 కేసులు ఉన్నాయట. గంజాయి అమ్మకాన్ని అడ్డుకున్నందుకే పెంచలయ్య హత్య. కామాక్షి సహా 7గురిని అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు. ఆమె ఇంట్లో సోదాలు, 25 కేజీల గంజాయి లభ్యం. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కేంద్రంగా సరఫరా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా. రాజకీయ ముసుగులో అక్రమాలు. పెంచలయ్య సామాజిక కార్యకర్త. ఈ లేడీ డాన్ అట కామాక్షమ్మ. పేరు చూస్తేనే దేవత పేరు లెక్క ఉంది, కానీ చంపేసే కార్యక్రమం ఉందట. 5 కేసులు ఉన్నాయట ఇప్పటికే. మనుషులను పెట్టి కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా, సినిమాల కంటే దారుణంగా చంపేసింది. గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్టు అడ్డం వస్తుందని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. గంజాయి, డ్రగ్స్ అనే పదం ఈ రాష్ట్రంలో వినపడొద్దు, ఉక్కుపాదంతో మోపాలంటాడు. ఉక్కుపాదం మోపాల. నెల్లూరు నడిబొడ్లో చేస్తాడట, నెల్లూరు జిల్లాలో డైరెక్ట్గా ఒక లేడీ డాన్. మళ్ళీ లేడీసే గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా చేసే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో పరిస్థితి, డ్రగ్స్ పరిస్థితి, గంజాయి పరిస్థితి ఎట్లా ఉంది? ఒక లేడీ డానే మనుషులను పెట్టి సఫారీ ఇచ్చి చంపించే పరిస్థితి, సామాజిక కార్యకర్తలపైన దాడి చేసి చంపించే పరిస్థితి వస్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లుంది? దీన్ని సమీక్ష చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడాలి. వాస్తవంగా మా ఇంట్లో కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా తిడుతున్నారు, మీరు స్పందించకపోతే హోంశాఖ ఉండేందుకు, లేకపోతే ఎందుకు, మమ్మల్ని ప్రజలు నిలదీస్తున్నారు అని చెప్పి ఆయన అప్పట్లో హోంమంత్రి శాఖ అవసరమైతే నేనే గుంజుకుంటా, తీసుకుంటా అనే పద్ధతిలో చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఇచ్చే పరిస్థితులు నేనే తీసుకోవాల్సి కూడా వస్తుంది అవసరమైతే అని. ఇగో ఇట్లాంటి వాటిపైన మీరు మాట్లాడాలి. ఈ గంజాయి, మాదక ద్రవ్యాలు, హత్యలు, అత్యాచారాలు వీటిపైన నోరు తెరవాలా, వీటిపైన మాట్లాడాలి. డైరెక్ట్గా నెల్లూరు కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే వీళ్ళు పదే నకిలీ మద్యం అంటే ఇట్లాంటివి తీసుకోవాలి. దాంతోపాటు ఇటువంటివి తీసుకొని ఇది సమాజానికే పెద్ద సవాల్ అనమాట. గంజాయి అనేది కానీ, మాదక ద్రవ్యాలు స్కూల్లో చదువుకునే పిల్లలకి చాక్లెట్ల రూపంలో తయారు చేసి
స్కూలుకు బయట ఉండే చిన్న చిన్న డబ్బా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు గంజాయి చాక్లెట్లు. ఈ బయట పడుతున్నాయి అప్పుడప్పుడు అక్కడక్కడ. వీటిపైన మీరు నిఘా పెట్టాల్సింది. ఆ ఉన్నదో లేదో తెలవని నకిలీ మద్యం కోసం అక్కడ ఇదైంది, ఇక్కడ ఇదైంది, ఎక్కడ డంప్ ఉంది, ఇక్కడ ఇన్ని కోట్లు, అక్కడ ఇన్ని కోట్లని అది ఎట్లాగా జరుగుద్ది. అది అది చేసుకోండి. ఆ ఇన్వెస్టిగేషన్ అయితుంది. దాన్నే పట్టుకొని పుంకాల పుంకాలు వార్తాపత్రికల వార్తలు, ఆడ ఏం జరిగిందో తెలియకుండా లోపట ఆయన మౌనం ఇచ్చిండు, నాకు తెలవదు అంటుండు, మర్చిపోయిండు అంటుండు, జోగి రమేష్ చెప్పలేదు, సహకరించట్లేదు. ఇవి కాదు వార్తలు. ఇగో ఇటువంటివి రాయాల్సింది. దీనిపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇది నెల్లూరులో జరిగిన దానికి సంబంధించి ఒక వార్తను ఆంధ్రప్రభ ఇచ్చింది. ఆంధ్రజ్యోతి కూడా రాసింది సేమ్. వామ్మో లేడీ డాన్లు, వరుస నేరాలతో అడలెత్తిస్తున్న మహిళలు, దొంగతనాలు, దందాలు, దోపిడీలు, హత్యలు, గంజాయి డ్రగ్స్ భూకబ్జాలతో తరచూ కేసులు. నెల్లూరులో సంచలనం సృష్టించిన కిలేడి అరుణ. తాజాగా గంజాయి డాను అరవా కామాక్షి అరెస్టు. సైనైడ్ మిస్టరీ హత్యలో తెనాలి బుజ్జి జైలుకు. విజయవాడలో ఇల్లు కబ్జా చేసిన లేడీ డాను. ఇది వామ్మో లేడీ డాన్లు వరుస నేరాలతో అడలెత్తిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన అలర్ట్ కావాల్సింది. ప్రభుత్వాన్ని దీనిపైన పత్రికలు, టీవీ ఛానల్ అలర్ట్ చేయాలి. మీరు శృతిమెత్తగా వార్త రాసి రాయనట్టుగా, దెబ్బ తగిలి తగలనట్టుగా, అడిగి అడగనట్టుగా రాయటం కాదు. సూటిగా అడగాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం పరిస్థితి ఏంది, మొత్తం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో గంజాయి సరఫరా చేస్తుంటే, లేడీ డాన్లు ఎట్లా తయారవుతుంటే, మర్డర్లు చేపిస్తుంటే ప్రభుత్వ పనితీరు ఏందనేది ప్రశ్నించాలి. ఈయన లేడీ డాన్ గురించి రాసిండు. ఆ డాన్ మరి ఇన్ని రోజులు 18 మంత్స్ అయింది. సరే, అంతకుముందు విధ్వంసం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అసలు పరిపాలన చేయలేదు కాబట్టి విధ్వంసకారుడు అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే, ఆయన అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే లేడీ డాన్లు, ఇదే వామ్మో అనుకోవాల్సిన పరిస్థితులు, ఇదే మర్డర్లు, అదే కథ ఉంటే ఏం మార్పు వచ్చినట్టు? దీన్ని మీడియా ఇప్పుడు ప్రశ్నించాల్సింది. వీళ్ళు ఏం చేస్తారంటే శృతిమెత్తగా వార్తలు రాస్తారు. నెమలికలతోని మసాజ్ చేసినట్టు ఉంటుంది వీళ్ళ వార్తలు ప్రభుత్వాన్ని. రైట్. ఇంకో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, జోగి బ్రదర్స్ సమాధానాలు ఇవి అట. 4 రోజులు కస్టడీలో 250 ప్రశ్నలు అడిగిన అధికారులు, అన్ని డొంకతిరుడు జవాబులే. ఇది ఈయన లోపల పోయి చూసి వచ్చినట్టు రాసిండు. తెలియదు అన్నాడట, గుర్తులేదు అన్నాడట, మర్చిపోయినా అన్నాడట, సమాధానాలు లేవు, 250 ప్రశ్నలు వేశారు అని చెప్పినట్టు రాశారు. రైట్. చనిపోయిన ప్రియుడిని పెళ్ళాడిన ప్రియురాలు, యువకుడిని దారుణంగా చంపిన యువతి తండ్రి, సోదరులు కులాంతర వివాహానికి సిద్ధమైనందున మహారాష్ట్రలో నాందేడ్లో కులోన్మాదం హత్య. స్థానిక సాంప్రదాయం ప్రకారం ప్రియుడి మృతదేహంపై పసుపు పూసి పెళ్ళాడిన యువతి పోలీసుల అదుపులోకి నిందితులు అని చెప్పి వాళ్ళ బ్రదర్సు తండ్రి కలిసి చంపేశారు. చంపేసిన కానీ చంపిన తర్వాత చనిపోయిన వాళ్ళ ప్రియుడింటికి పోయి చనిపోయిన డెడ్ బాడీతోని తాళి కట్టుకుందట పెళ్ళాడినట్టుగా. ఇక అక్కడే ఉంటా వాళ్ళని జైలుకు పంపాలి, ఉరిశిక్ష చేయాలని చెప్తుంది. మరి ఎమోషన్లో తీసుకుందా లేదంటే ఆలోచించి తీసుకుందా కానీ ఆ స్థాయిలో వాళ్ళు చంపేశారట పాపం. ఇది మహారాష్ట్రలో నాందేడ్లో జరిగింది. ఇది నిన్న సంగారెడ్డిలో కూడా ఇట్లాంటిదే, అంటే హత్య జరగలేదు కానీ లవర్తో నామినేషన్ వేయించిండు ఎస్సీ రిజర్వ్డ్ సర్పంచ్ స్థానానికి. సర్పంచ్ స్థానం ఎస్సీ వచ్చింది, వాళ్ళు లవర్స్గానే ఉన్నారు, పెళ్లి చేసుకోలే. ఇంకా ఇతను బీసీ, ఆమె ఎస్సీ. నామినేషన్ వేయించండి. నామినేషన్ వేసిన తర్వాత బయటపడ్డది ఆ పేరెంట్స్ బెదిరిస్తున్నారని తప్పుకొని బయటకు పోయి పోలీసులకి దగ్గర పోయి ప్రొటెక్షన్ అడిగారు. ఇప్పుడు పోలీసులే వాళ్ళకి దగ్గర ఉండి ప్రొటెక్షన్ ఇచ్చి సర్పంచ్ క్యాండిడేట్గా ఉంది ఆమె. నామినేషను పెళ్ళి ఒకసారి అయినాయి, పెళ్లి చేసుకున్నారు, డైరెక్ట్ బయటికి పోయారు, నామినేషన్ ఇక్కడ వేశారు, పెళ్లి చేసుకున్నారు, వచ్చారు. ఇప్పుడు సర్పంచ్ రేసులో ఉంది ఆమె. అక్క కళ్ళల ఆనందం కోసం బావ హత్య. అడ్డొచ్చిన అతడి తల్లిని నరికేసి మైనరు, మరో 2 మైనర్లతో కలిసి ఘాతకం. ధూళిపాలలో తల్లి కొడుకుల దారుణ హత్య. మృతి చెందిన తల్లి కొడుకులు కృష్ణకుమారి, సాంబశివరావు. వీళ్ళిద్దరే, సాంబశివరావు, కృష్ణకుమారి. పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ అక్కని విడాకులు ఇచ్చిండు. వేధింపులు చేస్తుంటే అది తట్టుకోలేక విడాకులు ఇచ్చింది. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పటికీ వాడు మొదటి భర్త వచ్చి మళ్ళీ వేధింపులాట. ఇక తట్టుకోలేని పరిస్థితుల్లో పాలిటెక్నిక్ చదివే వాళ్ళ తమ్ముడు, ఆ అమ్మాయి తమ్ముడు హత్య చేసి పడేసినాడు ఇద్దరిని, అత్తని భర్తని. ఇది నిన్న గుంటూరు పల్నాడులో జరిగింది. రైట్.
సాక్షి చూద్దాం. ఫీజులకు బూజు బకాయిల బండ 7,500 కోట్లు బకాయిలు పెట్టిన బాబు సర్కారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 క్వార్టర్ల ఫీజులు పెండింగ్లోనున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 5,600 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు 2,200 కోట్లు రాష్ట్ర చరిత్రలో తొలిసారి భారీగా పేరుకుపోయిన బకాయిలు. ఇదే అంశంపైన మన పులివెందుల పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దాదాపు 7-8 క్వార్టర్ల నుంచి బకాయిలు పెట్టారు. 7,800 కోట్ల రూపాయలు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్లు ఈ 2 బకాయిలు పెట్టారు. దానివల్ల ఈరోజు ఈవెన్ గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా ఆ యూనివర్సిటీలో బకాయి ఉన్న ఫీజును పే చేస్తే తప్ప సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. ప్రైవేట్ వాళ్ళ ఇక దేవుడు ఇరుగు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి అది మీరు పే చేసుకోండి, మాకు పే చేసి సర్టిఫికేట్లు తీసుకోండి తప్ప మేము ఎట్టి పరిస్థితులు ఇవ్వమనే పరిస్థితి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పైన ఆధారపడే డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్ ఇట్లాంటి కోర్సులు జాయిన్ అవుతారు. వాళ్ళు అది మాత్రమే ఆధారం వాళ్ళకి. అది వస్తుందనే ఉద్దేశంతో జాయిన్ అయిన విద్యార్థులు చాలామంది ఉంటారు. దానిపైన ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. 18 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది అడిగితే దాన్ని ఏదైనా ప్రశ్నిస్తే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిపోయింది కదా, అప్పుడు అది జగన్మోహన్ రెడ్డి బకాయా మీరు బకాయి కంటిన్యూషన్, గవర్నమెంట్ అనేది కంటిన్యూషన్. ఆ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ బకాయి పెట్టిపోతే మీరు క్లియర్ చేయాలి, మీరు ఆదుకోవాలి కదా విద్యార్థుల్ని. జగన్మోహన్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే వీళ్ళిద్దరు పంచాయతీ కాదు కదా, ఇది ప్రభుత్వం టు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఏమైనా బకాయిలు ఎరియర్స్ ఉంటే మీరు దాన్ని క్లియర్ చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మూవ్ కావాలి కదా తప్ప ఆయన్ని చూపించే ప్రయత్నం చేసి ఆయన బకాయిలు పెట్టిండి, ఈ పాపం అయింది, ఈ కోపం అయింది, ఇవన్నీ డైలాగులు కాకుండా వాళ్ళని కాపాడే ప్రయత్నం, వాళ్ళ ఒడినేసే ప్రయత్నం చేయండి. చదువు పూర్తయిన వాళ్ళు సర్టిఫికేట్లు రావట్లే, చదువు మధ్యలో ఉన్నవాళ్ళు ఎగ్జామ్ రాయనిట్లే, హాల్ టికెట్లు ఇవ్వట్లే, చదువు పూర్తయ్యేదని ఉద్యోగానికి దరఖాస్తు ఇచ్చుకుందామంటే సర్టిఫికేట్ లేదు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. వాళ్ళ బాధ వినేటోళ్ళు లేడు. కాలేజీ యాజమాన్యం ఇవ్వదు. బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు ఆఫీసర్ల దగ్గర పోతే వాళ్ళు సమానం చెప్పరు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర పోతే దానికి సంబంధించిన సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అయినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఫీజుల కోసం సర్టిఫికెట్లు హోల్డ్లో పెట్టొద్దని జడ్జిమెంట్లు ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లు క్లియర్గా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ని ఆదేశించినాయి. ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరైనా అట్లాంటి సతాంచితే, వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి లెటర్లు రాసి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇప్పించండి అని చెప్పింది. అయినా వాళ్ళు ఉలుకులేదు, పలుకులేదు. అల్టిమేట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమీక్ష చేసుకొని సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు కూర్చోబెట్టుకొని ఎంత బకాయిలు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఇవ్వగలం, ఇమీడియట్గా కొంత ఇచ్చుకుంటాయినా రిలీఫ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, రాష్ట్ర సమస్యలపైన వెలుగెత్తాలి, పార్లమెంట్లో ప్రజాగాళం వినిపించాలి, వైఎస్ఆర్సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాల వ్యవసాయ రంగం, తుఫానుతో రైతాంగానికి కోలుకోలేని నష్టం, పరిహారం ఊసేలేదు, ఏ పంటకు మద్దతు లేదు, ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం, అంతా మిల్లర్లు, దళారులదే రాజ్యం, అన్నదాతల ఇక్కట్లను పట్టించుకొని ప్రభుత్వం, ఉపాధి హామీ జాబ్ కార్డు తొలగింపు దారుణం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపాలి. ఇట్లాంటి అంశాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలకి కొంత దిశానిర్దేశం చేసి ఈరోజు పార్లమెంట్ ఉంది. దాంట్లో ప్రధానంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి, అన్నదాతల గురించి చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఆపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయండి పార్లమెంట్లో. దాంతోపాటు ఇంకో డిమాండ్ కూడా పెడితే మెడికల్ కాలేజీలు, కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం జరుగుతుంది. పీపీపీ పద్ధతిలో ఆల్రెడీ 4 కాలేజీలకి ప్రాసెస్ కూడా అయిపోయింది. దాన్ని కూడా ఆపే ప్రయత్నం ఏమైనా ఉంటే పార్లమెంట్లో దాని ఇష్యూని తీసుకుంటే జాతీయ మీడియా అటెన్షన్ వస్తుంది, జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. ఆ చర్చ జరగటం వల్ల ఏమన్నా నెక్స్ట్ ఇప్పుడు ఒక 4 చేశారు, ఇంక మిగతా అన్న ఆపే ప్రయత్నం అన్న జరిగిద్దాం, అది కూడా తీసుకోవాల్సి ఉండే. మరి దాని గురించి ప్రస్తావించినట్టుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి అయితే స్పష్టంగా చెప్పారు, రైతుల గురించి, తుఫాను గురించి చెప్పారు. ఇది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీలకి ఇచ్చిన సజెషన్స్. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.